ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీదక్షిణామూర్తయే నమః. ఆశ్రమస్థితులు పరమపూజ్య భూమానంద భారతి స్వాముల వారికి, వారి గురు పరంపరకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, అలాగే మహాత్ములకి, జ్ఞానస్వరూపులు ఇద్దరు మహాత్ములకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈరోజు ఒక చిన్న చర్చ చేద్దాం. స్వామి భక్తి ధర్మం కోసం చెప్పారు కదా, అవి రెండు కరెక్ట్గా ఆచరిస్తే తర్వాత వచ్చేది జ్ఞానం. భక్తిలో పరాభక్తి కూడా జ్ఞానమే, అది ఒక పాత్రతనిస్తుంది. ఆ తర్వాత వచ్చేది జ్ఞాన మార్గం. ఈ మార్గంలో విషయం ఏమంటే, ఈరోజు ఈ జగత్తుకి నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఇదంతా జగత్తు ఉంది కదా, నేను ఉన్నాను కదా, నాకు ఈ జగత్తుకి సంబంధం ఏమిటి? ఈ జగత్తులో నేనున్నానా, నాలో జగత్తు ఉందా? అది చాలా పెద్ద ప్రశ్న. సో ఇది విషయం. ఈ విషయానికి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతుంటా. ఉన్నారా అని అడిగితే బాగున్నాం, ఆనందంగా ఉన్నాం స్వామి అంటారు. నిజంగా ఆనందంగా సంతోషంగా ఉన్నారా అని నొక్కి అడిగితే, ఏవో సమస్యలు ఉన్నాయి స్వామి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి స్వామి, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎవరికి కావాల్సిన సమస్యలు వాళ్ళకి ఉన్నాయి. సో ఆ సమస్యలు మనం రెండు రకాలుగా విభజించవచ్చు. గతం కోసం, గతించిపోయినది కోసం, గతించిపోయిన విషయాల కోసం చింత సమస్య, లేదా భవిష్యత్తు రాబోయే దానికోసం చింత. రెండే ఉంటాయి. వర్తమానంలో ఏమీ ఉండదు. వర్తమానం అనేది చాలా అల్పమైంది, అదే శాంతమైంది. గతం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది, ఏడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగిపోయింది అయినా అది వెంటాడుతూ ఉంటుంది, ఏడిపిస్తూ ఉంటుంది. భవిష్యత్తు ఎప్పుడు భయపెడతా ఉంటుంది. ఏమవుతుందో, రేపు జరుగుతుందో లేదో, ఇలా అనుకున్నది అవుతుందో లేదో. సో ఈ గతము భవిష్యత్తు వచ్చే సమస్యల్ని మనసు ఉందే, మన మనస్సు ఫెవికాల్ వేసి ఆ సమస్యలను అంటించుకొని కూర్చుంది. మనసు దాన్ని పట్టుకునే ఉంది. ఎవరు చెప్పినా వినదు. ఎవరైనా చెప్పచ్చు, ఏముందిలే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఎందుకు దానికోసం చింతపడతావు అని ఎవరైనా మీకు చెప్పినా, మీకు మీరే చెప్పుకున్నా, ఆ మనసు దాన్ని వదలదు. భవిష్యత్తులో జరగబోయేది ఏముందిలే, భగవంతు ఇచ్చానుసారం ఏం జరగాలో అది జరుగుతుంది అని చెప్తారు కదా మహాత్ములు, చింతపడకు అంటారు. కానీ మనసు వదులుతుందా? వదలదు. గతాన్ని తవ్వుతూ ఉంటుంది. భవిష్యత్తు కోసం ఒక్క గంట అయినా ప్రశాంతంగా కూర్చుందామంటే అదైనా వస్తుంది, ఇదైనా వస్తుంది. ఇది జీవితం కదా. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఆ మనసుకి జ్ఞానం లేదు. ఏది మనసులో తోస్తాందో అది సత్యము అనుకుంటుంది. మనసుకి అసలు జ్ఞానం లేదు. అప్పుడు వస్తుంది అద్వైతం. దీనికి ఆది శంకరాచార్యుల వారు తమ దక్షిణామూర్తి స్తోత్రంలో విపులంగా వివరిస్తారు దీని తాలూకు ఆట. ఈ జగత్ ఏంటి, జగత్తులో నేనున్నానా, నాలో జగత్తు ఉందా, ఏమిటి ఇక్కడ సమస్య అనేది ఆయన మొదటి శ్లోకం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. ఇది శంకరాచార్యుల వారు చెప్తున్నారు. నైనా
ఈ జగత్తంతా జగత్తు నుంచే కదా మనకు వచ్చే సమస్యలన్నీ. జగత్ అంటే సొసైటీ, జనాలు, అన్నీ బాహ్యంగా ఏమైతే ఉన్నాయో దాని నుంచే మనకి సుఖ దుఃఖాలు వస్తూ ఉన్నాయి. ఈ జగత్తుని నీవు అద్దంలో కనిపిస్తున్న దానికి విశ్వందర్పణ దృశ్యమాన నగరే తుల్యం అంటే అద్దంలో కనిపించే నగరం మాదిరిగా ఉంది ఈ జగత్తు. దాన్ని ఎలాగంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక నిలువుట అద్దాన్ని బిగించారు మీరు. ఇక్కడి నుంచి చూస్తే ఈ ఆశ్రమం ఎంత దూరం ఉందో అదంతా అద్దంలో కనిపిస్తూ ఉంది. ఈ మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి పళ్ళు ఉన్నాయి, పనస పళ్ళు ఉన్నాయి, అన్నీ కనిపిస్తాయి అద్దంలో. అద్దంలోకి వెళ్ళి కోసుకోవడానికి వీలవుతుందా? అవును కదా. ఒక ఏనుగుని తీసుకొచ్చారు, అద్దంలో ఏనుగు కూడా కనిపిస్తుంది. అద్దం ఏమైనా బరువు ఎక్కుతుందా? ఏనుగు అందులో కనిపిస్తూనే ఉంది కదా, బరువు ఎక్కదు కదా. ఒక మంట వెలిగించారు, అక్కడ మంట మండుతూ ఉంది, అద్దం కాలుతుందా? కాలదు. మీరు ఏం తీసుకొస్తే దాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. వర్షం పడుతుంది, తడుస్తుందా? తడవదు. జగత్తు ఈ ప్రపంచం అనే అద్దంలో జగత్తు ప్రతిబింబిస్తూ ఉంది. నీ సమస్యలు, నీ దుఃఖాలన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయి. అవి నీలో లేవు, నువ్వు చైతన్య స్వరూపుడివి. అవి మాత్రం నీకు ప్రతిబింబం అద్దంలో ఎలా కనిపిస్తుందో అలాగ నీకు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అంటారు శంకరాచార్యుల వారు. దీనికి ఒక చిన్న కథ చెప్దాం. ఒక అడవిలో ఒక సింహం, మృగరాజు అంటారు కదా, అడవి అంతటిగా అదే రాజు. అది అహంకారంతో కూడుకుని బలంగా ఉన్నది, అడవినంతా శాసిస్తూ ఉంటుంది. ఒకరోజు అన్నిటిని పిలిచి, మీరు రోజుకొకళ్ళు నా దగ్గరికి రావాలి ఆహారంగా, లేదంటే మిమ్మల్ని అందరినీ నేనే చంపేస్తాను, ఒకే రోజు చంపేస్తాను. భయపెడుతుంది. అహంకారం కదా, బలం ఉంది. అహం ఉన్న చోట బలం ఉంటే అది ఎలాగైనా వికృతంగా మారుతుంది. అహం ఉన్న చోట మంచితనం ఉంటే, బలం ఉన్న చోట మంచితనం ఉంటే అది మంచి మార్గానికి తీసుకెళ్తుంది. సో జంతువులన్నీ భయపడతాయి. అలాగే వస్తాము, రోజుకొకళ్ళు వస్తాము, అందరినీ చంపొద్దు అని వేడుకుంటాయి. ఒకరోజు ఒక కుందేలు టర్మ్ వస్తుంది, అది రావాల్సి వస్తుంది. ఈ కథ మనం అందరం చిన్నప్పుడు విన్నాం, మనకి 3-4 తరగతిలోనే ఎక్కడ వస్తుంది ఇది. కుందేలు చాలా తెలివైంది, అది లేటుగా వస్తుంది. లేటుగా వచ్చి భయపడుతున్నట్టుగా వచ్చి సింహం ముందు నిలబడుతుంది. సింహం గర్జిస్తుంది, ఏం లేట్ చేసావు ఇవాళ, నాకు 10 అయిపోయింది, 10:30 అయిపోయింది, ఇంకా నువ్వు రాలేదు అంటే, ప్రభు నేను పొద్దుటే బయలుదేరాను, మధ్యలో ఇంకొక సింహం అడ్డుకుంది నన్ను, నేనే రాజుని, నేను నిన్ను పట్టుకుంటాననేది నన్ను బెదిరించింది, ఏదో విధంగా తప్పించుకొని నేను నీ దగ్గరికి వచ్చాను అంటుంది. అవునా, ఇక్కడ నేను ఒక్కడనే ఉండాలి, నేను ఒక్కదాన్నే, ఇంకెవరున్నారు చెప్పి, ఎక్కడున్నారు, నేను తీసుకెళ్ళి నేను చూపిస్తాను, దాని అంతు చూస్తానని అంటే, సరే రా నేను చూపిస్తానని కుందేలు దాన్ని తీసుకెళ్ళి ఒక బావిలోకి తీసుకెళ్ళి చూపిస్తుంది. లోతు బావి, నీరు క్లీన్గా ఉంది. అదిగో మురాజు అందులో ఉంది, అదే నన్ను బెదిరిస్తుంది, నువ్వు కాదు రాజు, నేనే అంటాను నేను. ఇది వెళ్ళి చూస్తుంది. అహంకారంతో ఉన్నప్పుడు కళ్ళు కప్పబడతాయి. అదేం చేస్తుంది, చూడగానే ఇంకొక సింహం ఉంది అందులో, గట్టిగా గర్జిస్తుంది. నువ్వు కదా, అది మళ్ళీ రిఫ్లెక్షన్ వస్తుంది, అది గుర్తిస్తుంది. నేను గుర్తిస్తున్నాను అని కోపంతో దాన్ని దూకేసి చంపేద్దామని ఇదిలో దూకేస్తుంది. కూలిపోయింది, చచ్చిపోయిందా. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమంటే, వేదాంతం ఏమంటుందంటే ఒక ప్రశ్న వేస్తుంది ఇక్కడ, సింహం ఎందుకు చచ్చిపోయింది అని. ఎందుకు చచ్చిపోయింది? తాను ప్రతిబింబం అని తెలియక, నాదే ఆ ప్రతిబింబం అని తెలియక, అదేదో నన్ను హింసిస్తుంది, నన్ను ఓడిస్తుంది, నన్ను ఇది చేస్తుంది అనే దీనితోటి దాన్ని ఏదో సాధించాలని తన నీడని చూసుకుని తనే దూకి తనే చచ్చిపోయింది. మనందరి కథ ఇంతే. మనం ఏం చేస్తున్నాం, ఈ సంసారం అనే నూతిలో దూకేసి అదే సత్యం అనుకొని, ఇందులో ఉన్న కష్టాలే మనమే అనుకొని, మన నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా
అదే సత్యం అనుకుని మనం ఇందులో దూకేసి కష్ట సుఖాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. శంకరాచార్యులు అంటారు, నాయనా ఈ సంసారంలో ఉన్నది నీలో సంసారం ఉంది కానీ నువ్వు సంసారం కాదు. పద్మపత్రమివాంబస గీత. జీవితంలో తామరాకు మీద నీటి బిందువులా జీవించాలి. అంటి పెట్టుకుని ఫెవికాల్లాగా సమస్యలన్నీ అంటించుకుంటే అవి వదలవు. సమస్యలు అనేవి ఉంటాయి, దాని నుంచి బయటికి రావాలి. సో ఈ అద్దంలో నేను చెప్పిన విధంగా ప్రపంచం అంతా ఉంది అన్నప్పుడు ఆ నేను అనేది ఆ స్వరూపం, ఆత్మస్వరూపంలోని ఈ ప్రపంచం అంతా నా రిఫ్లెక్షన్ అవుతుంది. ఇక్కడ వేరేగా ఏమీ ప్రపంచం లేదు అని ఆయన చెప్పబోయేది. మీరంటారు, స్వామి ఇక్కడ అద్దం పెట్టారు, ఇదంతా ఉంది కదా, సాలిడ్ ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి అందులో కనిపిస్తుంది అని అనొచ్చు కదా మీరు. ఇదంతా లేదంటారేంటి స్వామి, ఇదంతా స్వప్నం అంటారు, ఇదంతా దృశ్యం అంటారేంటి, ఇంత క్లీన్గా కనిపిస్తుంది కదా, అదలా ఇందులో కనిపిస్తుంది, ఇది ఉంది కాబట్టే కదా, ఇది మా కష్టాలు ఉన్నాయి కాబట్టే కదా మేము చెప్పుకుంటున్నాం. దానికి ఇంకొక ఉదాహరణ ఏం చెప్తారంటే, సరే దాన్ని పక్కన పెడదాం. మీరు సాయంకాలం రాత్రి శుభ్రంగా భోంచేసి ఒక రూమ్లో పడుకున్నారు, లైట్లు కూడా ఆపేసి కట్టెలు వేసుకుని హాయిగా పడుకున్నారు. మీకు ఒక కల వచ్చింది. కల ఏంటి? బెంగళూరులో బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమెరికా వెళ్తున్నారు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు, బెంగళూరు అంతా చూసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, టికెట్ కొనుక్కొని ఎక్కారు, అమెరికా వెళ్ళారు, అమెరికా అంతా తిరిగారు, మీ పనులన్నీ చూసుకున్నారు, రిటర్న్ ఫ్లైట్ తీసుకుని వస్తూ ఉన్నారు. ఇదంతా కళ్ళ నడుస్తుంది. వస్తూ ఉంటే సగం దానికి వచ్చిన తర్వాత ఒక అనౌన్స్మెంట్, సీట్ బెల్ట్లు వేసుకోండి, ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, ప్రమాదం, బండి దిగుతుందో లేదో తెలవదు, సీట్ బెల్ట్లు వేసుకొని రెడీగా ఉండండి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ గాలికి ఎప్పుడన్నా ఫ్లైట్లో గాలి తగిలితే అది ఇలా ఊగుతూ ఉంటుంది, జర్క్స్ వస్తున్నాయి. జర్క్స్ వచ్చినప్పుడు ఈయన టక్కని గోడ కొట్టాడు, ఒక చెయ్య మెలకు వచ్చింది. అరే మెలకు వచ్చింది, గోడకు తగిలింది చెయ్య. ఓ నేను కళ ఇదంతా, అమ్మయ్య బతికిపోయాను రా నాయన. గుండెమో సూపర్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది, చెమటలు పట్టేసినాయి. మరి అది మెలకు రాగానే అమ్మయ్య ఎంత ఊపిరి పీల్చుకున్నాడు. మరి కళ సత్యమా? సత్యం కాదా? చూశారు కదా, నిజంగా అనుభవించాం కదా, గుండు కొట్టుకుంటుంది, చెమటలు పట్టినాయి. సత్యమా అంటే సత్యమే, సత్యం కాదా అంటే సత్యం కాదు. సత్యమా? సత్యం అంటే సత్యం, సత్యం కాదంటే కాదు. అలాగే ఈ సంసారము, ఈ సమస్యలు, కష్ట సుఖాలనే ఉన్నాయే, ఇది సత్యమా అంటే శంకరాచార్యుల వారు నీ చైతన్యంలోనే ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి, ఇవి సత్యమైనవి కావు. ఆ సత్యాన్ని నువ్వు గుర్తించిన రోజు కలలోంచి లేచిన తర్వాత నువ్వు ఎంత ఊపిరి పీల్చుకున్నావు. అలాగే ఈ సత్యం నుంచి ఇప్పుడు నువ్వు మేల్కొని ఉన్నారనుకుంటున్నారు మీరందరూ, మనం మేల్కోలేదు. సో ఇదొక పెద్ద స్వప్నం. ఇందులోంచి చైతన్యంలోకి కనుక మనం మేల్కుంటే, మీరు నిద్రలోంచి ఎలా అయితే మేల్కున్నారో ఈ మెలకువలోంచి చైతన్యంలోకి మీరు మేల్కొంటే మీ స్వప్నం మిమ్మల్ని ఎంత ఆనందపరిచిందో, స్వప్నం పోయిన తర్వాత ఈ ప్రపంచంలో వచ్చే కష్ట సుఖాలు, నష్టాలు, దుర్మార్గం ఏమైనా కానీ, యుద్ధాలు, కరోనాలు ఏమొస్తున్నా మీ సంసారంలో కింద మీద అయిపోతాయి. ఎంత ఆట అవుతూ ఉంటుంది మాయ. కానీ మీ శాంతి మాత్రం ఎక్కడ భంగం వాటిల్లదు. మీ శాంతికి ఈ సత్యం నుంచి మేలుకోవాలి. నిద్ర నుంచి మేలుకుంటే మీ స్వప్నంలో ఉన్న కష్టాలు అలా ఒక క్షణంలో గుర్తించినట్టుగా అయిపోయినాయో, అలాగే దీని నుంచి కనుక మీరు మేలుకుంటే ఈ కష్టాలు ఉన్నా కానీ మీకు లేనట్లే. దీని నుంచి మీరు బయటికి రావాలి. ఇది సత్యము. దీన్ని తప్ప వేరే విధంగా మీ సమస్యలకి బాహ్యంగా మీరు ఎన్ని ఉపాయాలు వెతికినా అవి తాత్కాలికంగా ఉపశమిస్తాయి, కానీ పూర్ణ శాంతి, ఏమీ లేకుండా నిశ్చల ఆనంద స్థితి మీకు రాదు. ఇది నేను చెప్పట్లేదు, శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మహాత్ములు, శాస్త్రాలు ఇదే చెప్తుంది.
మనం దీని నుంచి బయటకు వద్దామా లేదా? ఇది స్వామి చాలా బాగుంది వినడానికి, ఇదంతా స్వప్నం అంటున్నారు, మేము పొద్దునుంచి సాయంకాలం దాకా నానా అవస్థలు పడి కష్టాలు పడతా ఉన్నాము, ఎందుకు మాకు అర్థం కావట్లేదు? ఎందుకు మాకు అర్థం కావట్లేదంటే దీనికి కొంత ప్రాక్టీస్ ఉంది, కొంత పాత్రత ఉంది కదా, పాత్రత కావాలి కదా. స్వామి చెప్పారు చూడండి పాత్రత, నా ముందు మాట్లాడారు కదా. ఆ పాత్రత ధర్మమైన జీవనము, తర్వాత భక్తి, నిష్కామ సేవ, ఈ పాత్రలో వచ్చినప్పుడు ఆ మనసు ఈ సమస్యల్ని ఫెవికాల్లో పట్టుకుంది కదా, దానికి జ్ఞానం కలిగితే వదిలేస్తుంది. అది సమస్యలు ఇలాగే ఉంటాయి, మీరేమీ చెక్కు చెదరు. అద్దంలో ఎన్ని వస్తే మాత్రం ఏమవుతుందండి? అద్దానికి ఇంత, ఇప్పుడు ఇక్కడ నిలబెట్టిన అద్దం ఇంత దూరం చూపిస్తుంది, అంత ఉందా అందులో? అది ఎంత 1 సెంటీమీటర్ ఉంటుంది అంతేనా, 1-2 సెంటీమీటర్లు ఉంటుంది. దాని వెనక్కి వెళ్ళి చూస్తే ఏమైనా ఉంటుందా? అద్దాన్ని పగలగొట్టి చూస్తే ఏమన్నా ఉంటుందా? ఈ ప్రపంచంలో మీరు చైతన్య స్వరూపులు, ఏమి ఒక్క ఏ సమయత్తు కూడా ఏమీ సంశయం అక్కర్లేదు. మీరు పూర్ణంగా చైతన్య స్వరూపులు, చైతన్య స్వరూపంలోని ఇవన్నీ సత్యం అనుకుని జీవిస్తున్నారు. మాయ వల్ల, ఈ మాయ నుంచి బయటపడడానికే శాస్త్రాలు, మహాత్ములు, మఠాలు, మందిరాలు. దీన్ని తెలుసుకొని, దీన్ని అర్థం చేసుకొని, ఆ పాత్రతను సంపాదించుకొని మనం ఆనందంగా జీవించాలి కదా. ఎందుకు ఈ వృధా చేసేయం కదా, దీన్ని వృధా చేసేయడం కరెక్ట్ కాదు కదా. అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతాం, మళ్ళీ చూస్తాం, మళ్ళీ చదువుతాం, మళ్ళీ వింటాం. ప్రతి పౌర్ణమికే కాదు, స్వామివారు చెప్తున్నారు, ప్రతిరోజు 2 రోజులకు 3 రోజులకు క్లాసులు చెప్తా ఉన్నారు కదా. దీన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము? పాత్రత కోసం ప్రయత్నం చేస్తేనే ఈ సమస్యల నుంచి పూర్ణమైన విముక్తి. లేకపోతే పై నుంచి మీరు ఏవో చేస్తూ ఉంటారు, అవేవో తాత్కాలమైన ఉపశమనాన్ని ఇస్తాయి, ఇంకోటి వస్తుంది, మళ్ళీ దాన్ని ఉపశమనించడానికి కొంత టైం వేస్ట్ అవుతుంది. అసలైన మూల సత్యాన్ని మనం ఎప్పుడైతే పట్టుకోగలుగుతామో జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది. జ్ఞానులు అంటే వాళ్ళే, ఇదేదో అందరూ జ్ఞానులే అవ్వచ్చు, జ్ఞానులు తెలుసుకోవడమే ఇందులో ఉన్నది, ఏమీ లేదు. తెలుసుకోవడం, తెలుసుకున్న దాన్ని విశ్వసించడం, స్పష్టంగా అర్థం చేసుకుని జీవించడం. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో జీవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి, చదువుకొని, ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి బతుకుతున్నారా లేదా? ఇలా కాదు, ఇలాంటి ఆధ్యాత్మిక జీవనంలోకి వచ్చి అన్ని ఆధ్యాత్మిక సాధనలు చేసి, ఏమేమి ఆధ్యాత్మికత చెప్తాందో అవన్నీ చేసి ఆ ఆనందాన్ని ఎందుకు పొందలేము? స్టార్ట్ చేయాలంతే, సిన్సియర్గా స్టార్ట్ చేయాలంతే. అసాధ్యమేమీ కాదు. ఏమండి, ఏమైనా కష్టం అనిపిస్తుందా? ఇందులో చేయాల్సింది మనకి ఉంది, అది చేసుకుంటూ మన యొక్క ఆ యొక్క స్థితిని పొందాలి మనందరం. ఆ దక్షిణామూర్తి మనకి ఆ యొక్క స్థితిని ప్రసాదించాలని ఈరోజు ఈ చిన్న విషయం మీ ముందు ఉంచుతూ, దీంట్లో ఇలాగ జీవిస్తే ఏంటి అవుతుందంటే భయరాహిత్యం, భయం అనేది ఉండదు. ఇంకా తర్వాత అహంకారం అనేది ఉండదు. భయం ఎందుకు ఉండదు? ఇప్పుడు మీరు సినిమాలు చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తున్నప్పుడు సినిమాలో అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఆ స్క్రీన్కి ఏమైనా అవుతుందా? కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు కొంతమంది ఏడ్చేస్తారు కూడా, అది ఏమీ కాదు, లైట్. అది నిజం అనుకుని అందులో ఏడ్చేసేవాళ్ళు, అక్కడ ఏదన్నా మంచి ఇది వస్తే ఎగిరి గంతేసి నవ్వేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, రకరకాలు ఉంటారు. అదేంటది? దాన్ని కనుక మీరు గుర్తించినట్లయితే ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. సో అంచేత దీనికోసం ప్రయత్నం చేసి మనం దాన్ని సాధిస్తాము. ఇది ఉన్నది అందుకే, ఈ ఆశ్రమం ఉన్నది అందుకే, ఈ మహాత్ములు ఉన్నది అందుకే. ఈ సత్యాన్ని తెలుసుకుని అందరూ శాంతంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ భయరాహిత్యమైన, అహంకారహిత్యమైన ఈ సమతతో కూడిన జీవనాన్ని జీవిద్దామని అందరికీ ఆశీర్వదిస్తూ, హరి ఓం తత్సత్.